పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చాలా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. సమాజం మీద అవగాహన ఉన్నటువంటి హీరోల్లో ఆయన ఒకళ్ళు. సాధారణంగా సినిమాలకు సంబంధించినటువంటి నటులకి సమాజం మీద పూర్తి స్థాయి అవగాహన ఉండదు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చినటువంటి కొత్తల్లో ముఖానికి రంగేసే వాళ్ళు రాజ్యపాలన ఏం చేస్తారు అనేటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పట్లో చాలా బలంగా వినిపించాయి. అప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో సినిమా వాళ్ళ మీద కామెంట్లు వస్తూనే ఉన్నాయి. కానీ అలాంటి అభిప్రాయం మారుతూ వస్తుంది. సినిమా వాళ్ళు రాజకీయాలు కూడా చేయగలరు అని నిరూపించినటువంటి వాళ్ళలో ఎన్టీ రామారావు గారు ప్రథములు అయితే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు నిలుస్తున్నారు. మధ్యలో చిరంజీవి గారు వచ్చినప్పటికి కూడా ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ తర్వాత ఆయన కింగ్ మేకర్ అయ్యే సమయానికి పార్టీని క్లోజ్ చేసేసారు. దాంతో సినిమా వాళ్ళ వల్ల కాదు రాజకీయాలు చేయటం, లేదంటే రాజకీయ పార్టీలు నడపడం అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా సమాజంలోకి వెళ్ళిపోయింది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు చాలా బలంగా తీసుకెళ్ళాయి. ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి సినిమాలు సంబంధించినటువంటి హీరో అతను ముఖానికి రంగు చేసుకునేవాడు, సమాజం మీద అవగాహన లేదు, కేవలం ఒక కులానికి సంబంధించినటువంటి లీడర్గా, ఒక కులానికి సంబంధించినటువంటి హీరోగా మాత్రమే అతనికి క్రేజ్ ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలా బలంగా సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ జనసేన పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ వైండ్ అప్ అయిన తర్వాత, కాంగ్రెస్లో విలీనం అయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ జనసేన పెట్టారు. పెట్టినప్పుడే ఆయన తొలి రోజే చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు, తాను ఇప్పటికిప్పుడే రాజ్యపాలన కావాలనుకోవట్లేదు, ప్రశ్నించడానికి మాత్రమే పార్టీని పెట్టాను, అధికారంలోకి రావాలని కాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆ మేరకే ఆయన 2014 నుంచి అడుగులు వేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో కూటమికి ఆయన మద్దతు ఇచ్చారు. కేవలం అప్పటికి పార్టీ నిర్మాణం లేదు, క్యాడర్ కూడా లేదు, ప్లస్ కమిటీలు కూడా లేవు. కానీ ఆయన ఒక్కళ్ళే, పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి వేదిక మీద కనిపించారు. అదే ఆయన చేసినటువంటి అత్యంత వ్యూహాత్మకమైనటువంటి అంశం. ఎందుకంటే ఆ రోజున ఆ డయాస్ మీద ఆయన కనిపించకపోతే ఆయన ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పడింది, ఆయనకు ప్రజాబలం ఉంది అనేటువంటి అభిప్రాయం కలిగి ఉండేది కాదు. సో 2019 నాటికి ఆయన కొంత పార్టీని నిర్మించుకున్నారు కొంతవరకు. అందుకే ఆయన సొంతంగా వెళ్ళారు. అయితే సొంతంగా వెళితే జరిగినటువంటి నష్టాన్ని ఇమీడియట్గా ఆయన గమనించి 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత వెంటనే ఆయన హిందూ వాదాన్ని ఎత్తుకొని నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపారు. ఆ తర్వాత 2019 నుంచి పార్టీ నిర్మాణం, అప్పుడప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ధర్నాలు, నిరసనలు ఇవన్నీ చేసుకుంటూ తీరా 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఆయన కూటమితో జతకట్టారు. ఏ క్లాజ్ మీద జతకట్టారు? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నాకు అధికారం అవసరం లేదు, సీఎం పదవి అవసరం లేదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన ఇచ్చారు. అందుకే ఆయన స్ట్రైక్ రేటు 100కు 100% ఇప్పటికీ కూడా ఉంది. అలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు. అంటే సినిమా వాళ్ళు రంగులేసుకోవడానికి పరిమితం కాదు, ఖచ్చితంగా రాజ్యాధికారంలో కూడా కీలకం అవుతారు అనేది నిరూపించారు తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీ రామారావు గారు తర్వాత. ఇప్పుడు అలాంటి పవర్ఫుల్ పొలిటికల్ లీడర్, డిప్యూటీ సీఎం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అలాగే సినిమాల్లో కూడా ఆయనకున్నటువంటి క్రేజు బహుశా మరొక హీరోకి లేదని చెప్పి నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒకనొక సందర్భంలో చెప్పారు. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు చాలామందికి, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఫ్యాన్స్ డిఫరెంట్, ఆయనకు ఉండేటువంటి క్రేజ్ డిఫరెన్స్ అనేటువంటి అంశాన్ని ఆయన అప్పట్లో ప్రస్తావించారు. అది ఎన్నికల సందర్భంలో ఆయన చేసినటువంటి కామెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, ఆ రోజుకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది ఆ ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అభిప్రాయం కొంతమందికి. సో వాళ్ళు ఏ అభిప్రాయంతో మాట్లాడుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి అయితే ఖచ్చితంగా సినిమాకు సంబంధించినటువంటి ఫ్యాన్స్, బలమైనటువంటి ఫ్యాన్స్ ఉంది. ఆయన్ని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి ఆరాధించమని నేను చెప్పను, కానీ అలాంటి వాళ్ళు ఉన్నారు. అంత క్రేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నీడన
మెగాస్టార్గా పేరు తెచ్చుకున్నటువంటి చిరంజీవి గారి నీడన ఎదిగొచ్చినటువంటి హీరో అల్లు అర్జున్. ఈ విషయాన్ని బిగినింగ్ రోజుల్లో ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు మెగా హీరోల కంటే కూడా చాలా పెద్ద ఎత్తుకు ఎదిగిపోయాననేటువంటి భావంతో ఉన్నాడు అల్లు అర్జున్. అందుకే అటు మెగా ఇటు అల్లు ఫ్యామిలీ మధ్య కొంత రాజకీయపరమైనటువంటి లేదంటే ఈ క్రేజ్కి సంబంధించి సినిమాకు సంబంధించినటువంటి విభేదాలు ఉన్నాయి అనేటువంటి ఒక టాక్ చాలా కాలంగా నడుస్తూ ఉంది. అయితే అదంతా కూడా బిజినెస్ స్ట్రాటజీ అనేది నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అల్లు అరవింద్ బిజినెస్ స్ట్రాటజీ, వాళ్ళిద్దరి మధ్య ఆ రెండు ఫ్యామిలీ మధ్య కేవలం అభిప్రాయ భేదాలు తప్పితే భేదాభిప్రాయాలు అయితే ఉండవు, అభిప్రాయ భేదాలు మాత్రం ఉంటాయి. ఏదన్నా ఒక సంఘటన జరిగితే కనుక ఖచ్చితంగా అందరూ ఒకటవుతారు అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అది రీసెంట్గా అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా మనం చూసాం కూడా. అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే ఫస్ట్ వెళ్ళింది ఎవరంటే చిరంజీవి వెళ్ళి దాదాపు 2-3 అవర్స్ అల్లు అరవింద్ ఇంట్లో ఉన్నారు. అలాగే ఆయన పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు, కోర్టుకు కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కారణంగా ఆయన్ని పోలీసులు ఆపేశారు, అది వేరే విషయం. కానీ చిరంజీవి గారు దశాబ్దాల పాటు, అంటే ఆయన ఆల్మోస్ట్ జీరో నుంచి, సినిమా నేపథ్యం లేనటువంటి పరిస్థితి నుంచి ఒక మెగాస్టార్ స్థాయికి ఎన్నో కష్టాలు పడి ఎదిగారు. అలాంటి ఆయన నీడన ఎదిగొచ్చారు అల్లు అర్జున్ అనేది నేను చెప్పడం కాదు, అల్లు అర్జునే చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి నీడ కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఉంది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే అసలు వాళ్ళ ఫ్యాన్స్ అవసరం లేదు, వాళ్ళ ఫ్యాన్స్ తన ఫ్యాన్స్ ఒకటి అనేటువంటి వేరు అనేటువంటి అభిప్రాయానికి అల్లు అర్జున్ వచ్చేసారు. ఆ విషయాన్ని ఫ్యాన్స్లోకి తీసుకెళ్లారు. అందుకే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా మెగా ఫ్యాన్స్ కొంతమంది ఏం చేశారంటే అల్లు అర్జున్ సినిమాకి వ్యతిరేకంగా ప్రచారం కూడా సోషల్ మీడియాలో చేయడం జరిగింది కొంతమంది. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పుష్ప 2 హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్కి సపోర్ట్ చేసి ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకం కూడా చేశారు కొన్ని చోట్ల. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం చూసిన తర్వాత అసలు ఈ సంఘటన దీని వ్యవహారం మొత్తం పరిశీలించిన తర్వాత అసలు ఆయన అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు? చిరంజీవి అయితే వచ్చారు, పవన్ కళ్యాణ్ రాలేదు, నాగబాబు రాలేదు. దాని మీద చాలా సుదీర్ఘకాలం పాటు చాలా కాలం ఈ మధ్యకాలంలో 2-3 వారాల నుంచి బాగా చర్చ జరుగుతుంది. కానీ అల్లు కాంపౌండ్ నుంచి మాత్రం ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ వస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీడియాతో చిట్ చాట్ మాట్లాడుతూ అల్లు అర్జున్ చేసింది తప్పు, అక్కడ సంజయ్ థియేటర్ సంఘటనలో రేవతి అనేటువంటి మహిళ చనిపోయారు, ఆవిడ కుమారుడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. అలాంటి సమయంలో ఇమీడియట్గా అల్లు అర్జున్ పోయి పరామర్శించాలి, ఆ పని చేయనందువల్లనే వివాదం నెలకొంది, ఆ మొత్తం ఎపిసోడ్లో తప్పు అల్లు అర్జున్దే అని చెప్పి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేయలేదు, పరామర్శించలేదు అనేది కూడా సీఎం ఆఫీస్ నుంచి చెప్తూ ఉన్నారు. అంటే అల్లు కాంపౌండ్ నుంచి ప్రమోషన్ వర్క్ జరిగింది తెర వెనుక అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అనేది అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా రాజకీయాలుగా చూస్తున్నారు, సినిమాలుగా చూస్తున్నారు, సంఘటనలుగానే చూస్తున్నారు. అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది కరెక్టేను, అరెస్ట్ చేయాల్సిందేను, అతను తప్పు చేశాడు, అతను కావాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొట్టారు, ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది అనేటువంటి మీడియా చిట్ చాట్లో పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఇప్పుడు అదే ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు అది క్లోజ్ అయిపోయినట్టన్న. ఒక్కసారి మెగా ఫ్యాన్స్ తిరగబడితే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు టాలీవుడ్లో కొత్తగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాజాగా చేసినటువంటి చిట్ చాట్ క్రమంలో ఆయన వెల్లడించినటువంటి అభిప్రాయాలను కనుక వింటే ఆయన కరెక్ట్గా అరెస్ట్ చేయాల్సింది అల్లు అర్జున్ని, తప్పు చేశాడు, రేవంత్ రెడ్డి కరెక్ట్ అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఇక నుంచి రాబోయేటువంటి రోజుల్లో మెగా ఫ్యాన్స్ లేదంటే మెగా హీరోల నీడ అల్లు అర్జున్కి ఉండే అవకాశం లేదా? ఒకవేళ అది లేకపోతే
అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి, అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో నిలబడగలరా సినిమా ఇండస్ట్రీలో అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.